ఈరోజు మళ్ళీ పేపర్ల నిండా శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసే కుట్ర. ఎవరు కుట్ర చేశారు? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని. 162 మంది ఎక్సెప్ట్ వీళ్ళిద్దరు తప్ప 162 మంది ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని దెబ్బతీసే కుట్ర చేసింది ఎవరు? ఈరోజు ఆధారాలతోటి నేను మీకు చెప్తా. అంటే ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ నేను ఎందుకు బయట పెట్టలేదు అంటే, దీన్ని ఎంతవరకు తీసుకురాగలిగితే అంతవరకు వాళ్ళు ఆపుతారు. మనం పూర్తి స్థాయిలో విరుచుకుపట్టడం కరెక్ట్ కాదు అని నేను కొంత సమయం పాటించాను. ఇంత ఆరోపణ చేయటం కూడా కరెక్ట్ కాదని నేను చేశా. శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసే కుట్ర చేసింది ఎవరు? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా, లేకపోతే ఇప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? శ్రీవారి ప్రతిష్టని దెబ్బ తీస్తున్నది ఎవరు? తీసే కుట్ర జరిగింది. కుట్ర జరిగిన తర్వాత శ్రీవారి ప్రతిష్టని ఎప్పటికీ దెబ్బ తీస్తున్నది ఎవరు? రాష్ట్ర ప్రజలు గమనించాలి. శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసేటువంటి కుట్ర ఎలా జరిగింది, కుట్ర ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించమని కోరుతున్నా. ఇది కాక ఇంకొక పేపర్లో, అధికారిక పత్రికల్లో వచ్చింది, దేవుడు క్షమించడు, తిరుమలను పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఎవరు కుట్ర పన్నారు? రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా. దేవుడు క్షమించడు, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఇప్పుడు 2 అంశాల గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలి. తిరుమల నెయ్యి అంశంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కేవలం నేను రెఫరెన్స్గా తీసుకుంటున్నా. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బఫెల్లో బీఫ్ అంటే దున్నపోతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని స్పష్టమైనటువంటి ఆరోపణ చేసింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఏని బేసిక్ను దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు తిరుమలలో ఇంత దుర్మార్గం జరిగిందని ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి ప్రకటన చేశారు? ఇదిగో ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆరోపణ చేశారు. ఈ ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్టు దేన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ ఇచ్చింది? 2024 జూలై నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి ట్యాంకర్లను పరిశీలించి, ఆ నెయ్యి ట్యాంకర్లో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఎన్డీడీబీ ఆరోపణ రిపోర్ట్ ఇస్తే, ఈ రిపోర్టు ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చింది అన్న అంశము మర్చిపోయాం. ఈ రిపోర్టు వచ్చే టయానికి ఏ సందర్భంలో నెయ్యి కలెక్ట్ చేశామనేది మర్చిపోయాం. అసలు ఏ ప్రభుత్వంలో రిపోర్టు వస్తే ఏ ప్రభుత్వం బాధ్యత వహించాలనుకున్న సందర్భం మర్చిపోయాం. మీ ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేస్తారా? మీ ప్రభుత్వంలో రిపోర్టు పంపిస్తారా? మీ ప్రభుత్వంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తుందా? మీ ప్రభుత్వంలో రిపోర్ట్ ఇస్తే 2019-24లో కూడా నెయ్యి కల్తీ జరిగిందని అభూత కల్పనతో రాష్ట్ర ప్రజలకి దేవుడి మీద కల్తీ జరిగింది, తిరుమల వెంకటేశ్వర మీద కల్తీ జరిగిందని ప్రకటనలు చేస్తారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో? ఏ చట్టం చెప్తుంది ఉప ముఖ్యమంత్రి గారు? మీరు చదివిన 2 లక్షల పుస్తకాల్లో ఏ పుస్తకం చెప్పింది ఈ మాట? మీ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ ఏ న్యాయ సూత్రం, ఏ ధర్మసూత్రం చెప్పింది చెప్పండి? ఏ భగవద్గీత చెప్పింది చెప్పండి? మా ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేసి, మీ ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేసి, మీ ప్రభుత్వంలో శాంపిల్ తీసి, మీ ప్రభుత్వంలో ఆ శాంపిల్ని టెస్ట్ చేసి, మీ ప్రభుత్వంలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని రిపోర్ట్ వస్తే, ఆ రిపోర్ట్ని గత ప్రభుత్వం మీద రుద్దమనే ప్రాథమిక సూత్రం కూడా తెలియని నువ్వెట్ట ముఖ్యమంత్రి? నీ కింద ఆ ఉప ముఖ్యమంత్రి ఎట్ట పనిచేస్తున్నాడు? ఈ ఉప ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తే ఆ 162 మంది గొర్రెల్లాగా ఎమ్మెల్యేలు కూర్చొని అసెంబ్లీలో ఎలా కొడుతున్నారు? ఈయనిచ్చేటువంటి స్పీచ్ అద్భుతంగా భావితరాలకి అద్భుతమైన స్పీచ్ అని ఆ పైన కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎట్ట మాట్లాడతాడు? మా కర్మ కాకపోతే
మా కర్మ కాకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ కాకపోతే 164 మంది పరమానంద శిష్యులు అక్కడ కూర్చొని మీరు పద్యాలు పాడుతుంటే చెవిటోళ్ళలాగా మేము విని మీరు బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతున్నారని భావించాల్సిందే కదా సార్. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక డాక్యుమెంట్ చూపిస్తా. ఈ డాక్యుమెంటు ఎన్డీటీవీ కాఫ్ రిపోర్ట్ ఏదైతే ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిసింది అని చెప్పినటువంటి ప్రాథమికమైనటువంటి డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఈ శాంపిల్ని డ్రా చేసింది 17/7/2000 డేట్ ఆఫ్ శాంపిల్ డ్రా చేసింది 12/7/2024 సంవత్సరం. అంటే 12/7 ఏ ప్రభుత్వం అధికారంలో ఉందండి? తెలుగుదేశం మీడియా వారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహా టీవీ, TV5 ఎవరి మీడియా అధికారంలో ఉంది? ఎవరి అధికారంలో 12/7 తారీఖున ఏ ఏ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? శాంపిల్ ఎప్పుడు డ్రా చేశారు? 12/7. ఈ శాంపిల్ని 17/7 తారీఖున ఎన్డీటీవీ రిపోర్ట్కి పంపించారు, గుజరాత్ పంపించారు. ఎన్ని రోజుల శాంపిల్ ఎవరి దగ్గర ఉంది? నెయ్యి శాంపిల్ ఎవరి దగ్గర ఉంది? 5 రోజుల పాటు శాంపిల్ని ఎక్కడ పెట్టారు? కూటమి ప్రభుత్వంలో ఎవరి దగ్గర ఈ శాంపిల్ ఉంది? ఈ శాంపిల్ని టెస్ట్ చేసినటువంటి ఎన్డీటీవీ ఇచ్చినటువంటి అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఈ డాక్యుమెంట్. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు? ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారు? ఎన్డీటీవీ రిపోర్ట్లో అన్ని రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ది టెస్ట్ రిపోర్ట్ షాల్ నాట్ బి రీప్రొడ్యూస్డ్ only in any part of any manner whatsoever by anyone and cannot be used as an evidence in any court of law unless required as per the directions of any court and shall not be used in advertising media / social media / print media any other media without prior written permission of the managing director of deputy MD NDTV Corp Limited. మీరు ఈ రిపోర్ట్ని బయటకు చెప్పేటప్పుడు ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా వీళ్ళు ఇచ్చినటువంటి మాట, ఎన్డీటీవీ కాల్ఫ్ లిమిటెడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఎనీ వేరియేషన్స్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ శాంపిల్స్ టేకెన్ అప్ ఫర్ అనాలిసిస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇంక్లూడింగ్ దట్ హోల్డింగ్ అప్ delay caused for more clarification by a customer. Samples are disposed of after the prescribed period of maintained as per mentioned below as per the regulatory requirements. The test result related to only the tested samples and the applicable parameters endorsed basing on such report and so and so. The sample description is given as specified by the customer. ఎన్డీటీవీకి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఒక కస్టమర్ తీసుకొని వెళ్ళి ఇచ్చినటువంటి శాంపిల్ని మాత్రమే మేము పరీక్షించాం తప్ప ఈ శాంపిల్కి సంబంధించి ఈ రిపోర్ట్కి సంబంధించి మాకు ఏ విధమైనటువంటి అథారిటీ లేదు. ఈ డాక్యుమెంట్ ఏ కోర్ట్ ఆఫ్ లాలో వాడటానికి లేదు. ఎందుకు వాడటానికి లేదు అంటే ఈ శాంపిల్స్ని యాజ్ పర్ ది లా ప్రకారం వీళ్ళు ప్రిస్క్రైబ్ చేయలేదు, మా సమక్షంలో ఈ శాంపిల్స్ని డ్రా చేయలేదు. కాబట్టి ఈ రిపోర్టు ఏ విధమైనటువంటి లీగల్ అథెంటికేషన్ పనికిరాదు, ఏ విధంగానూ కోర్ట్ ఆఫ్ ఎవిడెన్స్కి పనికిరాదు అని స్పష్టంగా ఎన్డీటీవీ కాఫ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షులు, ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని కోటాను కోట్ల మంది ప్రజల భక్తులు సంపాదించుకున్నటువంటి కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద పందికొవ్వు ఎద్దుకొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందనే ఆరోపణ చేయవచ్చా? రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించమని కోరుతున్నాను.